సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఒక 3-4 డేస్ బ్యాక్ మీరు ఒక వీడియో ఒకటి షేర్ చేశారు. నిజంగా చాలా బాధాకరమైన సంఘటన అది. అవునండి. ఆంధ్రప్రదేశ్ కర్నూలుకు చెందిన ఒక కుర్రాడు అమెరికాలోని చికాగోలో కాల్చుకొని గన్తో కాల్చుకొని సూసైడ్ చేసుకుని చనిపోయాడన్న ఆ వీడియో నిజంగా అంటే మనసుకి చాలా బాధ కలిగించిన అంశం అది. అబ్బాయికి అక్కడ ఉద్యోగం లేకపోవడం, తర్వాత ఫైనాన్షియల్గా బాగా స్ట్రెస్ అవ్వడం, అంటే ఆర్థికంగా అన్ని రకాలుగా తను ఇబ్బంది పడుతున్న కారణంగా తను సూసైడ్ చేసుకుని చనిపోయాడంటూ కూడా ఆ వీడియోలో ఉన్న నేపథ్యం మనకు అర్థమవుతుంది. ఎందుకంటారు ఇటువంటి తప్పిదాలు జరుగుతున్నాయి? ఎస్పెషల్లీ అంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్స్ లో అమెరికాకి వెళ్ళడం కూడా అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ 15-20 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా బాగాలేదు. తిరిగి వచ్చేస్తున్నారు. ఆల్మోస్ట్ 40% వరకు ఎన్ఆర్ఐలు అమెరికా. ఎందుకంటే అక్కడ రేపు ఏం జరుగుతుందో తెలియట్లేదండి. ఒక రోజేమో వాళ్ళ రూల్స్ మారుస్తున్నారు, ఈ H1B వీసాస్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. ఒక రకమైన స్ట్రెస్ అండి. అంటే తినడానికి తిండి లేదని చెప్పలేదు, ఒక రకమైన స్ట్రెస్. రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఇలాంటి అన్సర్టనిటీస్ లో ఏం ప్లాన్ చేసుకోవాలన్నా వాళ్ళకి కుదరడం లేదు. కంటిన్యూస్ ఫైనాన్షియల్ స్ట్రెస్, కంటిన్యూస్ అన్సర్టనిటీ. ఎంతవరకు అందులో ఏంటంటే లోన్లీనెస్ అండి. ఫ్యామిలీ వాళ్ళు కూడా దూరంగా ఉంటారు, వాళ్ళని గుర్తొస్తూ ఉంటారు. ఆ రకమైన అంటే చాలా ఉన్నాయండి. అంటే ఇందులో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలానే ఫ్యామిలీ దూరంగా ఉండడము, లోన్లీనెస్. ఇలాంటి ఫైనాన్షియల్ డిస్ట్రెస్ లో ఎవరితో షేర్ చేసుకోలేరు. షేర్ చేసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఇంత దూరం మనం ఏదో సాధిద్దామని వచ్చాము, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళడం కూడా వాళ్ళకి చాలా పెయిన్ఫుల్. వెనక్కి రావడం అనేది కొంచెం ఆ వెనక్కి రావడం అనే ఆప్షన్ ని వాళ్ళు అంత దీనిగా, అది లాస్ట్. ఇక కొంతమంది అయితే ఇంక ఈ అబ్బాయి విషయంలో అబ్బాయి రాకుండా ఈ విధంగా ఈ ఫైనాన్షియల్ స్ట్రెస్ ని తట్టుకోలేక అన్ని రకాలుగా. ఎందుకంటే అబ్బాయి 2 years ఇక్కడ జాబ్ చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా మంచి పొజిషన్ లోకి వద్దాము, ఇంకా బాగా సంపాదించుకుందాము, సాధిద్దాము, వెల్ బీయింగ్ అవుదాము. ఇక్కడ ఉంటే అంత ఇన్కమ్స్ మనము గెయిన్ చేయలేకపోతున్నాము, ఇంకొంచెం బెటర్ చేయొచ్చు కదా US అని. ఆ అబ్బాయి ఏం చేశాడంటే, వాళ్ళ ఫ్యామిలీ కూడా నార్మల్ ఫ్యామిలీ, సో వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ లోన్లు కూడా ఎంత తీసుకుంటున్నారు చూడండి, 70 లక్షలు. అంతే కదండి. మరి అక్కడికి వెళ్ళి 2 years ఉండాలి, మరి ఆ ఖర్చులన్నీ భరించుకోవాలి, అప్పుడే జాబ్ రాదు. అక్కడ కూడా చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టేశారండి. అప్పుడులా లేవు కదా ఇప్పుడు సిచ్యువేషన్స్. పార్ట్ టైములు జాబులు చేసుకోవడానికి అంత వెసులుబాటు ఉండట్లేదు. ఆ తర్వాత మీకు కోర్స్ అయిపోయిన వెంటనే జాబ్ వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు. సో ఇక్కడ 70 లక్షలు లోన్ తీసుకొని, అక్కడ వాళ్ళంతా కూడా ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ అయ్యి ఉండొచ్చు వాళ్ళకి. ఈ అబ్బాయి ఏమని చెప్తాడు, నేనే తీర్చుకుంటాను, ఆ డెట్ అంతా నేనే తీర్చుకుంటాను, ఆ బాధ్యత అంతా నాదే అని అబ్బాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ తీర్చే అవకాశం తల్లిదండ్రులకు ఉండడం లేదు. సో ఆ అబ్బాయి అక్కడ జాబ్ టైంకి దొరక్క, అక్కడ ఎక్స్పెండిచర్ని, అక్కడ ఇన్ఫ్లేషన్ చాలా పెరిగింది కదండి US లో. అప్పుడులా లేదు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ మెయింటైన్ చేసుకోవడము, ఆ తర్వాత ఎక్స్పెండిచర్ కూడా చాలా పెరిగింది. సో ఈ విధంగా ఇలాంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నారు. హ్యూజ్ డెట్స్, ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకుంటున్నారు. బట్ జాబ్ వచ్చేటప్పటికి అంత ఈజీగా రావట్లేదు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఆ ప్రొఫైల్ కానీ ఆ పర్టికులర్ ప్యాకేజెస్ కూడా ఇమీడియట్గా వాళ్ళకి రావట్లేదు. సో దాన్ని మేనేజ్ చేసుకోలేక, ఆ డెట్ని పే చేయాలి, ఎలా చేయాలో తెలియక ఫ్యామిలీ బర్డెన్ అవుతుందని, ఇంకా ఈ అబ్బాయి ఉంటే ఇంకా ఫ్యామిలీకి బర్డెన్ అవుతుంది. ఎన్ని మంత్స్ మీరు పంపించగలరండి యాజ్ ఏ పేరెంట్ కింద? ఎన్ని మంత్స్ పంపిస్తారు మీరు అబ్బాయిని? ఎన్ని రోజులు మీరు అక్కడ 1 lakh పంపిస్తారు? ఎవ్రీ మంత్ అబ్బాయి మెయింటెనెన్స్ కావాలి. మెయింటెనెన్స్ అవ్వలేరు కదా. అబ్బాయికి ఏమో జాబ్ రావట్లేదు, వీళ్ళు ఎక్కడి నుంచి ఎంతకాని పే చేయగలరు? సో మళ్ళీ వెనక్కి రాలేక, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మంది ఎవరికి చెప్పుకోలేక ఇలాంటి సిచ్యువేషన్స్ లోకి వెళ్ళిపోయి ఇలాంటి డెసిషన్స్, ఈ సూసైడ్ లాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారండి. సో రీసెంట్ గా మాకు ఒక క్లయింట్, అంటే ఈ ఎస్పెషల్లీ 25-30 ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకున్న ఇంత స్ట్రెస్ ఎందుకు ఉంటుందో అర్థం కదంటే, జనరల్ గా ఈ 25-30 వాళ్ళకి ఏమనుకుంటాము, రెస్పాన్సిబిలిటీస్ ఏమీ ఉండవు, మ్యారేజ్ ఇంకా అవ్వదు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అసలు జనరల్ గా చూసుకుంటే దిస్ ఇస్ ద ఏజ్ గ్రూప్, వాళ్ళు మ్యాక్సిమం ఎంజాయ్ చేస్తారు. కానీ అలా లేరండి ఇప్పుడు యూత్ అయితే. చూస్తే ఒక్క రకమైన ప్రాబ్లమ్స్ కాదు, ఇలాంటి అబ్రాడ్కి వెళ్ళి ఇలాంటి తెచ్చుకునే కష్టాలైతే ఇక్కడ ఉండి కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే వాళ్ళు ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నారు,
వర్క్ చేస్తూ ఉంటారు. ఎలాంటి ట్రేడింగ్లు చేసుకోవడము, మనీ పోగొట్టుకోవడము, అంటే ఎంతవరకు రిస్క్ తీసుకోవచ్చు అనేది వాళ్ళకి తెలియట్లేదండి. అంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి ఆ లిటరసీ లేకపోవడం కానీ, లేకపోతే ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ని, మనీ మ్యాటర్స్ని అర్థం చేసుకోకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పరు ఫస్ట్, ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్లో లేరు. ఆ అబ్బాయికి ఏదైనా లాసెస్ వస్తే కెపాసిటీ అయితే వాళ్ళకి లేదండి. సో మెయిన్ చెప్పేది ఏంటంటే మీరు ఎంత రిస్క్ తీసుకోవాలి, మనం తీసుకునే కెపాసిటీ లేకపోతే అసలు తీసుకోకూడదు కదండి. ఎందుకు ట్రేడింగ్ చేస్తున్నారు? డబ్బులు పోగొట్టుకుంటే మీకు దాన్ని కాంపన్సేట్ చేసే ఆ అవకాశం మీకు లేదు. మీకు వచ్చే శాలరీ 60,000 70,000, ఇక్కడ 3-4 లక్షలు మీరు పోగొట్టారు. అది పేరెంట్స్ తీర్చే అవకాశం లేదు, వాళ్ళే చాలా ప్రాబ్లమ్స్లో ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటివన్నీ కూడా కొంతమంది యూత్ ఈ పర్టికులర్ కేటగిరీలోకి వెళ్ళిపోతూ, మీరు నమ్మరండి, నాకు తెలియని ఎప్పుడు చూడని యాప్స్ అన్నీ కూడా వాళ్ళకి తెలుసండి. అంటే టెక్నాలజీని వాళ్ళు ఎలా వాడుకుంటున్నారో చూడండి. టెక్నాలజీని వాడుకొని ఏదో క్లౌడ్ ట్రేడింగ్ అంటున్నారు, ఏఐ ట్రేడింగ్ అంటున్నారు, ఏఐ టూల్స్ అంటున్నారు, వాటితో ఏవో చేజింగ్ షార్ట్ టర్మ్గా మనీని మనం ఎక్కువగా బిల్డ్ చేసేసుకోవాలి, మనం ఏదో నిరూపించేయాలి అని చెప్పి వాళ్ళు, అంటే వాళ్ళకి వస్తున్న 50-60 సరిపోవట్లేదు వాళ్ళ లైఫ్ స్టైల్కి. ఈ లైఫ్ స్టైల్కి సరిపోక ఇంకొంచెం సంపాదించాలి ఒక సెకండ్ ఇన్కమ్ లాగా అని చెప్పి వాళ్ళు ట్రై చేసి ఇలాంటి, అంటే రిస్క్ వాళ్ళు ఎంత తీసుకోవాలో దానికి మించి ఎక్కువగా రిస్క్ తీసుకొని చాలా స్ట్రెస్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు. అంటే ఒకవైపు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ఒకవైపు పెద్ద పెద్ద ఆస్పిరేషన్స్ ఉంటాయి, కంపారిజన్స్, నేను ఇంత సంపాదించలేదు, నేను ఇంకా సంపాదించలేదు అనే ఆ కంపారిజన్స్, ఈ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయలేక వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మర్చిపోతున్నారండి. మెయిన్ ఏంటంటే మన పేరెంట్స్, వాళ్ళకున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, మనం కానీ ఇలాంటి సిచ్యువేషన్కి వెళ్తే వాళ్ళు హెల్ప్ చేయలేరు అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా, వాళ్ళకి చాలా లోన్స్ ఉంటాయి, పెద్ద అసెట్స్ కూడా ఏమీ ఉండవు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లోకి వెళ్తే మాత్రం వాళ్ళని తీసుకురావడం, ఆ యాప్స్ ద్వారా వెళ్ళిపోయి వాళ్ళ సిబిల్ స్కోర్ కూడా ఇప్పుడు మొత్తం పోగొట్టుకుంటున్నారు కదా ఈ ఏజ్ గ్రూప్లో. ఈ 25-30 గ్రూప్లో వాళ్ళు చేసేవి ఎన్ని మిస్టేక్స్ అంటే వాళ్ళ సిబిల్ స్కోర్ పోతుంది, వాళ్ళకి లోన్స్ రావు, బయట హోమ్ లోన్స్ రావు, తక్కువ పర్సనల్ లోన్స్ రావు. సో ఈ యాప్స్ వాళ్ళు పే చేసే, మీరు చూస్తే మీరు నమ్మరండి, 30% ఇంట్రెస్ట్లకి యాప్స్ ద్వారా వాళ్ళు, అంటే ఒక లోన్ తీర్చాలి అంటే మినిమమ్ ఇంకొక యాప్ ద్వారా వెళ్ళి ఆ అమౌంట్ని తెచ్చి వీళ్ళు లోన్స్ అనేవి కడుతూ ఉన్నారు. సో ఈ విధంగా నెమ్మదిగా వాళ్ళు ఎప్పుడో ఒక రోజు అది ఆగిపోతుందండి. మీకు తెలిసే ఉంటుంది, ఏజెంట్స్ ఫోన్ కాల్స్ చేస్తారు, ఆ స్ట్రెస్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు భరించలేరండి. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్కి తెలిసిందనుకోండి, దే ఫీల్ యాడ్ అషేమ్డ్. వాళ్ళు ఎవరికైనా తెలిసిందనుకోండి, ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు కదా వీళ్ళు, ఈ యాప్కి సంబంధించిన మీరు 2-3 ఈఎంఐలు కట్టకపోతేనే ఫోన్ కాల్స్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే వాళ్ళ కాంటాక్ట్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి. సో వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ తెలిసిందంటే దే ఫీల్ వెరీ అషేమ్డ్. ఆ స్ట్రెస్ని, దీన్ని ఏంటి ఇంత జాబ్ చేసి వీడు చేస్తుంది ఇదా అని ఎప్పుడైతే తెలుస్తుందో, దే ఆర్ టేకింగ్ దీస్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ ఈ స్ట్రెస్లోకి వెళ్ళిపోయి. సో ఒక్కసారి మీరందరూ కూడా ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ని, మనీ మ్యాటర్స్ని కొంచెం సీరియస్గా తీసుకుని, అంత ఈజీ కాదండి. దే ఫీల్ లైక్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ మనీ మ్యాటర్స్ అనేవి, బట్ ఇట్ ఈస్ నాట్ దట్ మచ్. ఒక్కసారి ఆ ప్రాబ్లంకి వెళ్తే కానీ అర్థం అవ్వదు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సంపాదించకపోవడం కాదండి, బాగానే సంపాదిస్తున్నారు, ప్రాబ్లం సిస్టమ్ ఉండట్లేదు. దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఏ ప్రాపర్ సిస్టమ్ ఆన్ మేనేజింగ్ ద ఫైనాన్సెస్. ఒక ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకోవడం, ఇన్వెస్ట్మెంట్స్ ఒక 20-30% ఎవ్రీ మంత్ చెయ్యాలి అనేది వాళ్ళకి అలాంటి సిస్టమ్స్ ఏవి డెవలప్ చేసుకోవడం లేదు. ఆ ఎక్స్పెండిచర్ 50% వరకే ఆపాలి కదండి. ఇప్పుడు మీకు 50,000 వస్తే 30,000 వరకైనా ఆపాలి కదా, బట్ 50,000 వస్తే మీరు 70,000 ఖర్చు పెడుతున్నారు. సో దానివల్లే ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, బికాస్ ఆఫ్ ఓన్లీ సిస్టమ్స్ మీరు పర్ఫెక్ట్గా లేకపోవడం వల్లే జరుగుతుందండి. ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా మా అంటే ఫైనాన్షియల్ ప్లానర్స్ దగ్గరకు కానీ, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ద్వారా కానీ మీరు వాళ్ళని ఒక్కసారి కన్సల్టేషన్కి తీసుకువెళ్తే, అంటే వీళ్ళకి ఎక్కడా కూడా మనకి, అంటే మన సిస్టంలో, మన ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్లో కూడా ఈ మ్యాటర్స్ గురించి ఎక్కడ చెప్పరండి. ఈ డెట్స్ గురించి కానీ, స్టాక్స్ గురించి కానీ, ట్రేడింగ్ గురించి కానీ, బిట్ కాయిన్స్, ఈ మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్సెస్, ఎక్కడ మనకి ఏ సబ్జెక్టు లేకపోవడం వల్ల ఒక్కసారి ఆ ఏజ్ ఒక్కసారి మీ చేతిలో ఒక 50,000 60,000 పడగానే ఎలా మేనేజ్ చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. పేరెంట్స్తో కూడా డిటాచ్డ్గా ఉంటున్నారు వీళ్ళు, వాళ్ళ ఓన్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. సో ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో పేరెంట్స్ కూడా కొంచెం వాచ్ చేసుకుంటూ వాళ్ళ ఫైనాన్సెస్ కొంచెం ఇన్వాల్వ్ అవుతూ ఎవరైనా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి తీసుకువెళ్తే ఒక రకమైన కౌన్సిలింగ్, ఎలా
ఎలా మేనేజ్ చేసుకోవాలి, మన మనీని ఎలా చేసుకోవాలి, మన గోల్స్ ఏంటి, మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం ఇనీషియల్ స్టేజెస్లోనే ఐడెంటిఫై చేస్తే మనం ఆ ప్రాబ్లమ్ని అక్కడి వరకు మనం కంట్రోల్ చేయగలమండి. బట్ బై ద టైమ్ వీ నో అప్పటికే వాళ్ళు చాలా స్ట్రెస్లో వెళ్ళిపోతున్నారు, అలానే లోన్లీ అయిపోతున్నారు. ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక లోన్లీ అయిపోతున్నారండి. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. యూ కెన్. ఈ మధ్య నాకు వస్తున్న కాల్స్ ఎస్పెషల్లీ క్లయింట్స్ నుంచి డెట్ మేనేజ్మెంట్ గురించి వస్తున్నాయండి. మేడం నాకు ఇన్ని లోన్స్ ఉన్నాయి, నాకు ఎలా కట్టాలో తెలియట్లేదు, మీరు ఏమైనా చేయండి, మీరు ఏమైనా చెప్పండి. అంటే ఎంత స్ట్రెస్ఫుల్ లైఫ్ అందరూ కూడా లీడ్ చేస్తున్నారో అర్థమవుతుంది. ప్లీజ్ వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. ప్లీజ్ డోంట్ టేక్ దీస్ కైండ్ ఆఫ్ రాంగ్ డెసిషన్స్, ఇలాంటివన్నీ తీసుకోవద్దండి. దెర్ ఈజ్ ఎ సొల్యూషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.